కాబట్టి వెంటనే గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే 101 మంది పిల్లలు పుడతారు. కాబట్టి ఇంక వంశం ఆగిపోవడం అన్న దరిద్రం ఉండదు. ఇప్పుడు ఆవిడి చేసిన తపస్సు ఆవిడికే శాపమై కూర్చుంది. జాత్యంధుడికి కళ్ళు లేని వాడికి భార్య అవడానికి అది మార్గమైంది. కాబట్టి ఆయన సుబలునికి కబురు చేశాడు. మా వంశం తెలుసు, మహానుభావులు వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో పుట్టిన బిడ్డలు తెలుసు, ఇదిగో ఈ ధృతరాష్ట్రునికి ఇచ్చి నీ కుమార్తెని వివాహం చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు నీ కుమార్తెని ఇవ్వవలసింది అని. ఈ కులము వివర్ధింపగా నాకు అభిమతము, ఏను వింటి నలినేక్షణ తానేక శతసుతుల పడయగా ఆ కన్యక వరము పడసే అటే హరుచేతన్. పరమశివుని వలన వరము పొంది 101 మంది పిల్లల్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతా సిద్ధిని పొంది ఉన్నటువంటి నీ కుమార్తె అయిన గాంధారిని నా వంశంలో జన్మించినటువంటి మహానుభావుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి నువ్వు వివాహం చెయ్యవలసింది అని కబురు చేశాడు. కబురు చేస్తే గాంధార రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఉత్తర క్షణం అంగీకరించాడు. బ్రాహ్మణుల్ని అడగలేదు, లేదా కుల పెద్దల్ని అడగలేదు, తన భార్యని సంప్రదించలేదు. వెంటనే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసేస్తాను అన్నాడు. అలా అంటే ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ధృతరాష్ట్రుడు 1000 ఏనుగుల బలమే కలవాడు కానివ్వండి, పుట్టుక చేత కన్నులు లేనివాడు కదా. కన్నులే లేనప్పుడు గాంధారి ఎంత అందగత్తి అయితే మాత్రం అతనికి ఏం ప్రయోజనం, అతనికి లోకంతో ఏం ప్రయోజనం? ప్రధానంగా అతను చూసేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కన్నులే లేని వాడికి ఎవరు పిల్లనిస్తారు? కానీ ఓ కళ్ళు లేనివాడికి తీసుకెళ్ళి పిల్లనిచ్చేస్తున్నాడు రా సుబలుడని బంధువులందరూ అన్నారట. అంగములలో మేలుత్తమాంగము అందు ఉత్తమంబులు కన్నులు ఉర్విజనుల కట్టి కన్నులు లేవను నదియుకాక ఉత్తముడు కాడే సద్గుణ యుక్తినతడు. వాళ్ళన్నారు, ఆ నిర్ణయం చేసిన సుబలుడి దగ్గరికి వచ్చి, లోకంలో అన్నిటికన్నా కూడా అంగములలో గొప్పది ఏది అంటే అవయవములలో గొప్పది పైన ఉండేటటువంటి తల. మళ్ళీ తలలో గొప్పవేవి అంటే జ్ఞానేంద్రియములైనటువంటి కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. కాబట్టి కళ్ళు గొప్పవి. అంత గొప్పవైన కళ్ళు లేని వాడికి నీ పిల్లనిస్తున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివో, కళ్ళ కన్నా గొప్ప బుద్ధి ఉందని బహుశా నీకు తెలిసిచ్చావేమో అన్నాడు. అంటే నీకు బుద్ధి ఉందా లేదా అని అడగడానికి ఇష్టం లేక వాళ్ళు వ్యంగ్యంగా ఇలా అన్నారు. ఎంత గొప్ప బుద్ధి ఉందని నీకు తెలుసుకుని ఇవ్వగలిగినంత పెద్ద బుద్ధిమంతుడు ఓ కూతుర్ని పట్టుకెళ్ళి వాడికి ఇస్తున్నావు అన్నారు. కానీ గాంధారి మహాతల్లి ఆవిడ తండ్రి గారి యొక్క శాసనాన్ని ఔదలదాలుస్తాను అని ఆవిడ నా భర్త చూడనివి ఏ ఉన్నాయో అవి నాకు చూడడానికి ఇష్టం లేదు. ఆయన అంధుడు అన్న కారణం చేత కదా అయ్యో పాపం అని నన్ను అంటున్నారు. నేను చూడని దానిని అయితే ఒకరికొకరు సరిపోయారంటారుగా. ఈశ్వరుడు కన్నులు ఇచ్చాడు, నేను వాడుకోను. నా భర్త అయ్యో పాపం అని నన్ను చూసినప్పుడల్లా మా ఆయన అంధత్వం గుర్తు రాకూడదు జనానికి. 2, మా ఆయన ఏది పొందలేకపోయాడో అది నాకు అక్కర్లేదు. కాబట్టి నేను కన్నుకు బట్ట అడ్డంగా కట్టేసుకుంటానని ఆవిడ గంతలు కట్టుకుంది. ఆవిడ్ని తీసుకుని సోదరుడైనటువంటి శకుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం కన్యాదాత గారి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు మగపెళ్లి వారింటికి వచ్చి పెళ్లి చేసుకునేవారు. అందుకని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ గాంధారిని వివాహం చేసుకుంటూ ధృతరాష్ట్రుడు గాంధారి తోడ పుట్టినటువంటి 10 మంది చెల్లెళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అక్కడికి గాంధారితో కలిసి 11 మంది భార్యలు, 101 మంది సంతానం గాంధారికి జన్మిస్తారని తెలిసినా భీష్ముడికి కడుపులో ఎంత బెంగ పట్టుకుందంటే ఇంకా 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 తామర తంపరగా పిల్లలు ఉండాలి. అమ్మ బాబోయ్ తిన్నా దెబ్బటువంటిది. సింహాసనం ఒకసారి ఖాళీ అయిపోతే అంత ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఆయన ఏం చేశాట, కులమును రూపము శీలము కల కన్యల తెచ్చి తెచ్చి గాంగేయుడి అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించి దేవీ శతమున్. చూడండి, లోకంలో మాట ఉంటుంది, తిని తిని ఆమ్రిడిత. మళ్ళీ మళ్ళీ 2 మాటలు వేసామనుకోండి ఆ మాటని, అంటే మామూలుగా తినడం కాదు, బాగా తినేశాడని. తిని తిని తిరిగి తిరిగి
పడుకుని పడుకుని అన్నాను అనుకోండి, అంటే పడుకుని లేచినవాడు కాదు, తిరిగి వచ్చినవాడు కాదు, తిని ఉన్నవాడు కాదు. తిని తిని అంటే తినవలసినంత కాకుండా బాగా తినేసినవాడు, పడుకోవలసినంత కాకుండా ఎక్కువగా నిద్రపోయినవాడు, తిరగవలసినంత కాకుండా అదే పనిగా తిరిగినవాడు అని అర్థం. భీష్ముడి కడుపులో ఆ వంశం పెరగాలన్న పరివేదన ఎంత ఉందో నన్నయ్య గారు 2 మాటల్లో చెప్పారు. ఎంత అందంగా చెప్పారంటే, కులమును ధృతరాష్ట్రుడికి అన్ని విధాలుగాను అనుకూలవతి లేదా తుల్యమైనది కులము చేత, రూపము, శీలము, శీలం అంటే స్వభావము కల కన్యల తెచ్చి తెచ్చి భీష్ముడు వెళ్ళను, ఎక్కడైనా మంచి పిల్ల ఉందంటే తీసుకొచ్చేస్తున్నాను. ఈయనకి కళ్ళు లేవుగా, ఈయన ఎక్కడికి వెళ్ళలేడు, ఆయనే వెళ్ళి తీసుకొస్తున్నాను. తెచ్చి తెచ్చి గాంగేయుడి ఆ భీష్ముడు ధృతరాష్ట్రుడికి ఇస్తే ఈ ధృతరాష్ట్రుడు తాళి కడుతుండేవాడు. అలా ఎంతమందిని తెచ్చట ఆయన. అలాగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించి దేవీశతమున్ ఇంకొక 100 మంది భార్యల్ని చేసుకున్నాడు. ఇప్పుడు గాంధారి ఒకతే, గాంధారి యొక్క చెల్లెళ్ళు 10 మంది, భీష్ముడు తెచ్చిన వాళ్ళు 100, సంఖ్యాశాస్త్రం సంస్కృతి పాత్రం అనుకున్నాడేమో 111 మంది భార్యలు తోటి ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడు. కాబట్టి మీరు గమనించవలసింది ఏమిటంటే, కథంతా సంతోషంగా నడుస్తోంది. ఎక్కడా ఏమీ వెక్కిళ్ళు లేవు, కథలో ఇబ్బందులు లేవు. చక్కగా మళ్ళీ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో అంత అందంగానూ నడిచిపోతుంది. ఎంత గొప్ప చీకటి కమ్మిందో సూర్యోదయానికి అంత వెలుతురు ప్రసరిస్తోంది. కష్టం తర్వాత సుఖం అంత అందంగా వస్తుంది. కాబట్టి తర్వాత మళ్ళీ కష్టం కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుసుకోవలసి ఉంటుందంటే, కష్టం వద్దండి, సుఖమే కావాలి, అసలు ఈ శరీరంతో ఉండకూడదు అంటే చచ్చిపోమని కాదు నా ఉద్దేశం. దేవతలుగా ఉంటే ఎప్పుడు సుఖాలు, ఎప్పుడూ కష్టాలే. ఇంకో శరీరం కష్టము సుఖము కూడా వెలుగు నీడలాగా ఇందులో ఉంటే ఉంటాయి. కాబట్టి ఇవాళ సుఖంగా ఉన్నాం, ఏమో మళ్ళీ అయ్యి బాబోయని వేళ్ళు విరవలసిన రోజు కూడా రావచ్చు, వేళ్ళు విరిచాం, సంతోషంగా ఉండే రోజు కూడా వస్తుంది. కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిపాదిమ ఏతి జీవంతి మానందో నరంవర్ష శతాదపి అంటుంది సీతమ్మ. 99 సంవత్సరముల 364 రోజులు కష్టాలే మాత్రమే అనుభవించినటువంటి వ్యక్తి కూడా 100 ఏళ్ళు బతికితే ఆ చిట్ట చివరి రోజున సుఖాన్ని మంచి మాటని వింటాడు తప్ప చచ్చిపోకూడదండి ఆవిడ. కాబట్టి అంతా సంతోషంగా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి వివాహం అయిపోయింది. వేదంబులందు ప్రణీతుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి అసి కుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై తురంగ సింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నిరయ నేర్చి అతి మనోహర నవ యవ్వనారూఢుడై కరలేమి హిమరశ్మి కాంతిదాల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షు ఆయతబాహు దీర్ఘదేహు పాండుచూచి వీని వలన కులము వెలుగునంచును ఎడ జాహ్నవీసుతుండు సంతసిల్లి. జాహ్నవీసుతుండు అంటే గాంగేయుడు భీష్ముడు. భీష్ముడు పొంగిపోతున్నట్ట ఎవరిని చూసి? 2వ వాడు పాండురాజుని చూసి. ఆయన అంబాలిక యొక్క కుమారుడు. వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి, వేదములు బాగా చదువుకున్నాడు, సమస్త శాస్త్రములను బాగా అధ్యయనం చేశాడు. అసి కుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై, ఆయన కత్తి పట్టడంలో, ఈటె పట్టడంలో, ధనస్సు పట్టుకోవడంలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఈ ఆయుధాలు పట్టుకోవడం, ఈ ఆయుధాలు విసరడం అదొక గొప్ప నేర్పరితనం. అరివీర భయంకరుడు అవుతాడు అటువంటి వాడు. ఆయన గుర్రాల్ని అధిరోహించడం, ఏనుగుని లొంగ తీసుకుని ఏనుగు మీద కూర్చుని నడిపించడం, ఇలాంటి వాటిల్లో సిద్ధాహస్తుడయ్యాడు. సమస్త నీతులు తెలిసిన్నటువంటి వాడు, అతి మనోహరమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు యవ్వనాన్ని పొంది మత్సలేనటువంటి తెల్లటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి రూపంలో అందంగా ఉండగా విశాలవక్షుడై పొడుగైనటువంటి దేహంతో గొప్ప సాముద్రిక లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి పాండురాజుని చూసి ఆయన అనుకున్నాడు, వీడి వలన మన వంశం ఎంతో కీర్తి పొందుతుంది, ఇంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు, ఇంత మంచి గుణములున్నవాడని జాహ్నవీసుతుడైనటువంటి భీష్ముడు పొంగిపోతున్నాడు. ఈలోగా
కాసేపు ఇక్కడ ఈ విషయాన్ని ఇలా ఉంచి కుంతీదేవి యొక్క ఆఖ్యానాన్ని, ఆ ఉపాఖ్యానాన్ని మనకి వివరణ చేస్తున్నారు నన్నయ్య గారు. యాదవకల విభుడగు శూరుడను ఆతడ ఆత్మ తనూజలయందు పెద్దదానిని అంబుజముఖి ధవళాక్షి వసుదేవ చెలియలిన్ పృథా అను చెలువన్ ప్రీతిన్ తన మేనయత్త నందనుండు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథి జనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. ఒకానొకప్పుడు యాదవ వంశంలో జనించినటువంటి వాడు రాజు, శూరుడు అనబడేటటువంటి రాజు, తనకి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్ద కుమార్తె, ఆమె పేరు పృథ. పృథ అనబడేటటువంటి ఆ కుమార్తె, ఆమె యొక్క అన్నగారే వసుదేవుడు. ఆ వసుదేవుని యొక్క కుమారుడే కృష్ణ భగవానుడు. అందుకే కృష్ణుడికి మేనత్త కుంతి. ఈ పృథ అనబడేటటువంటి పెద్ద కూతుర్ని తన మేనత్త కొడుకైనటువంటి వాడు, అపుత్రకుడు అంటే పిల్లలు లేనటువంటి వాడు కుంతిభోజుడు అనేటటువంటి వాడు, అయ్యో నాకు సంతానం లేదని బాధపడుతుంటే ఈ శూరుడు తనకి పుట్టినటువంటి ఆడపిల్లలలో పెద్దదైనటువంటి పృథని దత్తత ఇచ్చాడు. నువ్వు తీసుకుని ఈ పిల్లని మీ ఇంట ఉంచుకోవయా, ఈ పిల్ల నిన్ను తరింపచేస్తుంది అన్నాడు. లోకంలో ఈశ్వరుడు ఏది ఎందుకు చేస్తాడో తెలియదు. పిల్లలు లేనివాడు ఆయన ఆడపిల్లని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ ఆడపిల్లని పెంచుతున్నాడు. ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుంది అంటే, నాన్నగారి ఇంట్లో ఉండి, నాన్నగారి ఇంట్లో అంటే కన్న తండ్రి కాడు, పెంచిన తండ్రే ఇంకా తండ్రి కాబట్టి కుంతి భోజుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది. కుంతి అన్న పేరే తర్వాత ఎక్కువ వాడారు పృథ అన్న పేరు కన్నా. ఇప్పుడు ఈ కుంతి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ, అతిథులందరికీ సపర్య చేసి మర్యాద చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళే వరకు ఆవిడ సపర్య చేస్తుండేది. అంటే ఇది యథార్థమునకి ఏమిటి అంటే తల్లి కుమార్తెకి నేర్పవలసినటువంటి లక్షణం. ఎందుకంటే ఇంటి అభ్యున్నతి దేనివల్ల ఉంటుంది అంటే ఇంటికి వచ్చినటువంటి మహాత్ములు సంతృప్తి చెంది వెళ్ళడం మీదే ఉంటుంది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గ్లాసుడు పాలు ఇవ్వడము, అయ్యా ఏ స్నానం చేస్తారా అని అడగడము, లేకపోతే ఏమన్నా మీరు సంధ్యావందనం వేళ అయింది సంధ్యావందనం చేసుకుంటారా, మీకు ఓ అర్ఘ్యపాత్ర ఓ ఆచమన పాత్ర అక్కడ పెట్టనా అని అడగడము, కాస్త చెయ్యడం ఆడపిల్లకి నేర్పకపోతే ఆ ఆడపిల్ల రేపు పొద్దున్న తన మెట్టినింటిని తను పుట్టినింటిని ఉద్ధరించుకోవడం చేతకానిదైపోతుంది. కాబట్టి తల్లి ఆ ధార్మిక మార్గాన్ని కూతురికి నేర్పుతుంది, దగ్గరుండి సేవ చేయిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒకానొక రోజున కుంతిభోజుడింటికి దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు, సామాన్యుడు కాడు, త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు, మహానుభావుడు, ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత. కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి. అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి, ఆయన కోపం రాజు మీద కూడా తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చిత్రం ఏమిటంటే కుంతిభోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు, ఎవరిని నియమించలేదు. తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీదేవిని దానికి నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది. ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పిల్లకి ఈ సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఏదుందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ. కాబట్టి ఇప్పుడు కుంతి ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్యాన్నంతటినీ కూడా జాగ్రత్తగా నిర్వహణ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన సపర్యల చేత ప్రీతి చెందినటువంటి మహర్షి ఆవిడతో అన్నాడు, నేను ఎంతో సంతోషించానమ్మా, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. ఆవిడ చిన్నపిల్ల ఊరుకుంది. ఆయన అన్నాడు, నేనే నీకు కృప చేస్తున్నాను, ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, ఈ మంత్రోపదేశం పుచ్చుకో. దుర్వాసో మహర్షి అనుగ్రహించి ఇచ్చిన తరువాత ఆ మంత్రాన్ని పుచ్చుకోకుండా ఉండొచ్చా? ఉండకూడదు. అందుకని ఆవిడ మంత్రం పుచ్చుకుంది. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా ఎవరి
వంకైనా చూసి నువ్వు వారి పట్ల ప్రీతి చెందితే ఈ మంత్రంతో ఉపాసన చేస్తే ఎవరిని ఉపాసన చేశావో వాళ్ళు వచ్చి నీకు బిడ్డల్ని ఇస్తారన్నాడు. ఇది కన్నెపిల్లకి ఎందుకండి ఆ మంత్రం? ఆ పాటి తెలియనివాడా దుర్వాసో మహర్షి. ఈ మంత్రం ఇప్పుడు ఇచ్చి వెడితే దీనివల్ల మహాభారత కథని 2 పాయలుగా తిప్పడానికి అవకాశం ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రతి కదలిక యందు కనపడేది ఒకటి, కనపడకుండా వెనక నడిపించేటటువంటి పరాశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన మంత్రం ఇచ్చాడు, ఆవిడ స్వీకరించింది. ఇప్పుడు మంత్రానికి ఒక పెద్ద లక్షణం ఒకటి ఉంటుంది, అది మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రాన్ని స్మరిస్తుంటే అది రక్షణ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై కనపడ్డారనుకోండి, వాళ్ళకో లక్షణం ఉంటుంది, వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు, వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు, వాళ్ళకి అదో లక్షణం దేవతలకి. మీరు మొండికేసి ఏమీ పుచ్చుకోలేదనుకోండి, ఆ మంత్రం చదివిన వాళ్ళని ఆ మంత్రం ఇచ్చిన గురువు గారిని ఇద్దరినీ శపించి పెడతారు. ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇది పుచ్చుకోలేదు కాబట్టి ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరినీ శపిస్తారు. ఇప్పుడు ఈ పిల్ల ఏమిటో మంత్రం ఇచ్చాడు, ఎవరిని చూసి నమస్కారం చేసి ఈ మంత్రం చెప్పినా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇస్తారన్నాడు, ఏమి చమత్కారం అనుకుంది, ఊరుకుంది పాపం. అయ్యి బాబోయ్ ఇలాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయాలి, లేనిపోని ప్రమాదం అని ఊరుకుంది. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఒకరోజు ప్రాతకాలంలో గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న ధైర్యం వచ్చింది, నా పక్కన ఎవరు లేరు, ఇంకా నగరంలో వాళ్ళు కూడా ఎవరూ మేల్కొని ఇక్కడ లేరు. సూర్యోదయం అవుతోంది. సూర్యోదయం అవుతోందన్న మాట మీరు సామాన్యంగా తీసుకుంటే నేను ఒప్పుకోను. సూర్యోదయం అనేటటువంటిది మీరు జీవితంలో ఎప్పుడైనా అనుభవిస్తేనే, సూర్యోదయం అన్నది ఎప్పుడైనా వర్ణన చేసినప్పుడు మీరు లోపల సంతోషాన్ని పొందగలరు. ఎప్పుడైనా అటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సుతో భగవద్భక్తితో సూర్యోదయాన్ని మీరు వీక్షించాలి. సూర్యోదయాన్ని వీక్షించడం అంటే ఎక్కడ పడితే అక్కడ వీక్షిస్తే అందం ఉండదు. ఎక్కడ సముద్రం ఉంటుందో ఆ సముద్రం ఉన్న ఊళ్ళో మీరు ఆ ఇసుకలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తేనే ఆ అందం. విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాలి అంటే నాకు అత్యంత ప్రీతికి కారణం, విశాఖపట్నంలో ఏదో ఒక రోజు తప్పకుండా తెల్లవారుజామున వెళ్ళి సముద్రపుటుడిని ఇసుకలో కూర్చుని ఆ సూర్యోదయాన్ని చూడడం కోసం వెడుతూ ఉంటాను. అసలు నిజంగా అది నోటి మాటలతో చెప్పేది కాదు, అంత అద్భుతమే ఆవిష్కరింపబడుతుంది. పూర్వదిక్కునందు అసలు ఆయన వస్తున్నప్పుడు ఉంటుంది, ఎక్కడికి వస్తున్నాడో మీరు పట్టుకోవడానికి కొద్ది క్షణాల సమయం ఇస్తాడు. ఎక్కడికి వస్తున్నాడో పట్టుకునే లోపల వెలుతురు వస్తుంది. నిజంగా ఏదో చేతులు ఇట్నుంచి చాచి అటువైపుకు పట్టుకున్నట్టు ఆ వచ్చే ముందే తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ఎరుపు పడుతుంది. అది ఒక్క ఆకాశంలో పడుతుంది, సముద్రం మీద పడదు. అది విచిత్రం ఆ ఎరుపు. ఆయన వస్తాడు, వచ్చి మొదట గోచరించినప్పుడు స్ఫుటంగా పెట్టుకున్న కుంకంబొట్టు ఎలా ఉంటుందో అలా వస్తాడు. అసలు ఆ రూపం చూసి తీరాలి, కొద్ది క్షణములు ఉంటుంది అంతే. ఆ ఎరుపుతనం వచ్చినప్పుడు మాత్రం నీటి మీద ఆయన ఎక్కడ ఉదయించాడో అక్కడి నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్ర సారికొకటి పడుతుంది దట్టమై. అది ఆ నీళ్లు కదులుతుంటే ఎర్ర సారికి అందం ఉంటుంది. ఎంత అందం అంతే. కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి వెళ్ళిపోతాడు. ఆ నారింజ రంగులోకి వెళ్ళిపోతే నీటి మీద ఉన్న ఎరుపుతనం కరిగిపోవడం మొదలైపోతుంది. మెల్లిగా వ్యాప్తి చెంది ముగ్గు చెరిగిపోయినట్టు మెల్లగా చెరిగిపోతుంది. అంతే, నారింజ రంగులోంచి బంగారం రంగులోకి వెళ్ళిపోతాడు. అంతే, మీరు ఈ కంటితో ఇలా చూడలేరు. గుండ్రంగా ఏదో బ్లేడు పెట్టి కాగితాన్ని కోస్తే ఎలా ఉంటుందో ఆకాశం మధ్యలో అలా వస్తాడు. ఇంకక్కడి నుంచి దుర్నిరీక్షుడు, ఇక చూడడం కుదరదు, వెలుతురు వచ్చేస్తుంది. జాలర్ల జీవితం, వాళ్ళ వలని పట్టుకునే విధానం, వాళ్ళు దాన్ని ఒడిచి కింద నుంచి పట్టుకుని రావడం, తెలియని వాడు మధ్యలోకి వెళ్ళి ఆ వలపైకి ఎత్తుతాడు. వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తారు, ఎత్తకు నీళ్ళలోకి దూరిపోతాయి. కొన్ని ఎగిరి పడిపోతుంటాయి మెరుపుల్లాగా. అరే దూకేసిందిరా అంటుంటాడు. ఆ వల తీసుకురావడం. నిజంగా సూర్యోదయంలో ఇన్ని వింతలు, ఇన్ని చిత్రాలు ఉంటాయా అనిపిస్తుంది. అనుభవించి తీరాలి. కాబట్టి కుంతి వెళ్ళింది గంగానదీ తీరానికి, వెళ్ళి సూర్యోదయాత్పూర్వ స్నానమునకు వెళ్ళింది. సూర్యోదయం అవుతోంది కాబట్టి ఆవిడ మనసును ఆకర్షించింది. ఆవిడ చూసింది అలా సూర్యబింబం వంక. అంతే,
నేనే 4 మాటలు చేతకాని వాడిని సూర్యోదయం గురించి అలా చెప్తే ఇంకా కుంతి ఎంత అనుభవించుంటుందండి మహాతల్లి. ఆవిడ ఆ అనుభవం చేత ఆనందపడిపోయింది. అబ్బా, ఏమి ప్రకాశం రా, వెలుగుల ముద్ద మహానుభావుడు. ఇటువంటి సూర్యభగవాను బిడ్డనిమ్మని అడిగితే ఇంత వెలుతురున్న పిల్లవాడు వస్తాడా అనుకు. ఎవ్వరు లేరుగా, చూద్దాం అనుకు. బాల్య చాపల్యము ఈ దోషం కట్టి కుడిపేసింది. ఇది సత్యవతీదేవికి కూడా కన్యాత్వమనందు పుట్టాడు వ్యాసుడు, కానీ ఆవిడికి అలా చాపల్యం లేదు, పరాశర అనుగ్రహం అక్కడ. ఇక్కడ ఈవిడ ఆ సూర్యభగవాను చూసింది. ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యున కర్ఘ్యమిత్తి నాకు ఇమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రున అంబుజమిత్ర. ఓ అంబుజమిత్ర, అర్ఘ్యమిస్తూ ఎంత వెలుతురుతో ఉన్నాడు రా మహానుభావుడని, నీలాంటి కొడుకునియ్యి అంది మంత్రం చదివి. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం దాని ప్రభావాన్ని అది చూపించేస్తుంది అంతే. అక్కడ ఎంత వెలుతురుతో ఉన్నాడో అలా నడిచి వచ్చాడనుకోండి, కుంతి నిలబడగలదా? నిలబడలేదు. అని కేలుముగిచి నిలచిన వనజాయత నేత్రకడకు వచ్చెను గగనంబు నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వ ముడిగి తరుణద్యుతితో. ఆమె ఇలా 2 చేతులు ముడిచి తామర మొగ్గ పెట్టినట్టుగా పెట్టి నమస్కరించి నాకు కుమారుణ్ణి అని అడగగానే తన విశేషమైనటువంటి తేజస్సుని ఉపసంహారం చేసి తరుణమైన కాంతితో, అంటే చూడగానే అబ్బా అనిపించే కాంతితో సూర్యభగవానుడు గగనమండలం నుంచి దిగి నడిచి ఎదురుగుండా వచ్చాడు. వచ్చి నిలబడ్డాడు. నిలబడి పిల్ల కుమారుణ్ణి అడిగావు కదా ఇస్తానన్నాడు. హడిలిపోయింది. అమ్మ బాబోయ్, నేను కన్యని, నాకిప్పుడు ఇటువంటి కుమారుడు పుడితే ఎలా అని వెంటనే సూర్యుడితో అంది. ఎరుకలేమి చేసి ఇంతులెప్పుడు అపరాధయుతలు సపరాధలైన వారి కరుణ ఎల్లవారును రక్షింతురనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కే. ఆడపిల్లని కదండి, తెలియక గబుక్కును నమస్కారం చేసి దుర్వాసో మహర్షి ఇచ్చారు కదా అని మంత్రం చెప్పాను. కానీ అయ్య బాబోయ్, నాది తప్పే, అలా చదవకూడదు, అలా మిమ్మల్ని పిలిచి పిల్లాడిని మిమ్మల్ని అడగకూడదు. నేను తెలియక బాల్య చాపల్యంతో పిలిచేశాను, నీ చేసిన తప్పు మన్నించండి, నాకు వద్దు పిల్లాడని. ఎందుకని? ఆవిడికి పిల్లాడు కలగకూడదని కాదు ఆవిడ బాధ. ఇప్పుడు పిల్లాడు కలిగితే కన్యాగర్భం ఏమని తలెత్తుకు తిరుగుతుంది? ఆ పిల్లాడికి ఏది భవిష్యత్తు? కన్యాగర్భం మహాభారత యుద్ధాన్నే శాసనం చేసింది, ఆ పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసింది, కుంతీదేవి యొక్క దుఃఖానికి హేతుభూతమైంది, ధర్మరాజంతటి వాడు వైక్లభ్యం పొందడానికి కారణమైంది. ఇన్నిటికి కారణం కన్యాగర్భం. అందులో సూర్యుడి పాత్ర లేదా అంటారేమో. కొన్నిటి యందు ఇద్దరి దోషం ఉందని మీరన్నా ఫలితము ఒకరి యందు మాత్రమే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. అది సృష్టి యందు ఉన్నటువంటి ఒక లక్షణం. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా కన్యాగర్భము ఎంత ప్రమాదమో తెలుసుకొని ఆడపిల్ల హద్దు మీరకుండా ఉండడం ఎంత అవసరమో మహాభారతం చూపిస్తుంది. ఈ ఒక్క చాపల్యం చేత కుంతి తన జీవితం అంతా నరకయాతన పడింది. ఇక్కడతో పోయిందని మీరు అనుకుంటున్నారా? కుంతి జీవితంలో కర్ణుడు పుట్టాడు, పిల్లాడిని వదిలేసింది. అస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతుంటే కర్ణుడు కనబడ్డాడు, మూర్ఛపోయింది, చెప్పలేకపోయింది నా కొడుకని. ఇది తుట్టతుదకు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శత్రు శిబిరంలోకి వెళ్ళి కర్ణుడిని అడిగింది పాండవుల్ని చంపద్దని. ఆయన అన్నాడు, ఏమ్మా నీ కొడుకుని కానా, నన్ను చంపద్దని అడిగావంటే నేను చచ్చిపోవచ్చు కదా, సరే నీకు ఎప్పుడైనా 5గురే పాండవులు, నాతో కలిపి 5గురో అర్జునుడితో కలిపి 5గురో ఉంటారు, 4 నా కంట పడ్డా నాకు దొరికినా చంపను. ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి విడిచిపెడతాను, అర్జునుణ్ణి మాత్రం విడిచిపెట్టాను. నన్ను నమ్ముకున్నాడు దుర్యోధనుడు, అర్జునుడి చేతిలో నేను పోయినా నీకు 5గురే పాండవులు. కాబట్టి అమ్మ 5గురు పాండవులు ఉంటారు, నీ కడుపున పుట్టిన 4గురిని చనకను అని మాటిచ్చాడు. చిట్ట చివరికి తానే మరణించాడు. అంతా యుద్ధం అయిపోయాక ఒక ఉన్నతమైన ఆసనంలో ధృతరాష్ట్రుణ్ణి, ఒక ఆసనంలో ధర్మరాజుని కూర్చోబెట్టి బ్రాహ్మణులు పేర్లు చదువుతున్నారు.
ఒక్కొక్క పేరు చదివి ఎవరికి బంధువు అని అడుగుతున్నారు. తన బంధువు అయితే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు తిలోదకాల్ని, తన బంధువు అయితే ధర్మరాజు విడిచిపెట్టాడు. కర్ణుడు అన్నారు, నా బంధువు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, నా బంధువు కాడన్నాడు అర్జునుడు. ఆఖరికి చచ్చిపోయి తిలోదకాలు లేవని అప్పుడు ఏడిచింది కుంతి. వాడు నా కొడుకే కన్యాగర్భం చెప్పుకోలేకపోయానండి. ధర్మరాజు అన్నాడు, ఈ మాట ముందు చెప్పి ఉంటే ఆయన కూడా పాండురాజు కొడుకు కిందే వస్తాడు. ఎందుకంటే తన భార్య వివాహపూర్వము జనించి ఉంటే భర్తకి కొడుకు అయిపోతాడు, కన్యాపుత్రుడు. నీకు కొడుకైనందుకు, నాకు అన్నగారైనందుకు అమ్మ నీ రాజ్యం తీసుకోను, కర్ణుడి సింహాసనం మీద కూర్చోపెట్టేవాడిని. నువ్వు చెప్పక దాచడం వల్ల అన్నగారు చచ్చిపోయాడు. అన్నం చంపేసిన పాపం వచ్చింది నాకు. పాపం రావడం కాదు, తెలియదు ధర్మరాజుకి, కానీ అన్నయ్యని చంపేశాం. ఆడదాని నోటిలో నువ్వు గింజ నానినంతసేపు కూడా నిజము దాగకుండుగాక. ఇన్ని కష్టాలు పడ్డ కుంతి చివరికి ఏం పొందింది? ధర్మరాజు వల్ల శాపం పొందింది. కన్యాగర్భం కట్టి కుడుపుతుంది సుమా. ఒక్క చిన్న పొరపాటు, ఇంకొకటి పర్వాలేదు, కన్యాగర్భము అత్యంత ప్రమాదకరము. అందుకే ఇది చెప్పిన జాతికి మనం వారసులం, కానీ పెళ్లి కాకముందు వ్యాలంటైన్స్ డే చేసుకునేటటువంటి సంస్కృతికి మనం వారసులం కావు. కాబట్టి ఇది పిల్లలకి నేర్పమని చెప్పాం, కానీ వ్యాలంటైన్స్ డే పెద్దవాళ్లే నేర్పి తర్వాత వచ్చేదానికి దిక్కుమాలిన ఏడుపులు ఏడవమని మన భారతం మనకి నేర్పలేదు. కాబట్టి కుంతి పరివేదన చెంది ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి అన్య ఇదియు కొరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. అయ్యో నాకు తెలీదు, మంత్రశక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియక దుర్వాసో మహర్షి ఇచ్చారు కదా అని చదివేశాను. ఇప్పుడు నాకు గర్భమైతే, నేను గర్భిణినై ఇంటికెడితే నా తల్లిదండ్రులు నవ్వరు, నా బంధువులు నవ్వరు, నేను నలుగురిలో నవ్వుల పాలైపోను. అందుకుని నాకు పిల్లవాడొద్దు. ఇప్పుడు వేడుకుంటోంది పిల్లలొద్దని. ఈ వేడుకుంటున్న స్థితిలో ఆయన అన్నాడు, సూర్యభగవానుడు, మాకు ఒక నియమం ఉంది. ఇప్పుడు మంత్రజపం చేసి నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను కనపడితే నిన్ను అనుగ్రహించి తీరవలసిందే. అది మా నియమం. అలా పోన్లే అమ్మా అని నేను వెళ్ళిపోకూడదు, అది కుదరదు అలాగా. కాబట్టి నీకు బిడ్డని ఇస్తాను. కానీ నీకేమిటి భయం? ఇప్పుడు తెలియక నిజమే మంత్రజపం చేశావు. గర్భిణివైతే కదా నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు, సద్యగర్భమునందు బిడ్డని ఇస్తాను. ఇక్కడే కుమారుడు లభిస్తాడు నీకు. కానీ నీ కన్యాత్వమునకు కూడా భంగపాటు రాదు. కాబట్టి నువ్వు వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత నీకు దోషం ఏమీ సంక్రమించదు. నీ కన్యాత్వం అలాగే ఉంటుంది. ఉండేటట్టుగా నీకు సద్యగర్భంలో బిడ్డని ఇస్తాను. అంతవరకు నేను నీకు ఉపకారం చేయగలను తప్ప నువ్వు ఒకసారి మంత్రం చదివేసిన తర్వాత, నేను వచ్చేసిన తర్వాత, దర్శనం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ మంత్ర ఫలితాన్ని ఇవ్వద్దు అంటే మాత్రం ఇవ్వకుండా ఆపగలగడం మంత్రాధిష్టాన దేవతగా నా పరిధిలో లేని విషయం. ఇల్లు అంటుకుపోయిన తర్వాత అయ్యయ్యో ఇంకెప్పుడు స్టవ్ అలా వెలిగించనండి, మంట ఆరిపోంటే ఆరుతుందా? కాలిపోతున్న చూర ఆర్పుకోవాలంతే తప్ప కుదరదు. కొన్ని పరిణామములు అలా ఉంటాయి అంతే. కాబట్టి సద్యగర్భంలో కుమారుణ్ణి ఇస్తానన్నాడు. ఎటువంటి వాడు పుట్టాడో తెలుసా అండి? ఇది కన్యాగర్భం కాకపోయి ఉంటే కర్ణుడి సింహాసనం మీద కూర్చుని యావత్ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడు. అంతటి తేజోవంతుడు, మహాభారతం మొత్తం మీద అంతటి తేజోవంతుడై సహజంగా పుట్టుకతో అలా పుట్టాడు. సాక్షాత్తు సూర్యనారాయణుని యొక్క కుమారుడు. కానీ ఇందులోనే మళ్ళీ ఒక రహస్యం, ఇలా పుట్టేటట్టు ఎందుకు చేయాలండి దేవతలు? ఇలా పుడితే తప్ప ఈయన దుర్యోధనుడి వైపుకి వెళ్ళడు. ఈయన దుర్యోధనుడి వైపుకి వెడితే తప్ప అర్జునుడిని చంపేవాడిని నా దగ్గర ఉన్నాడని దుర్యోధనుడు నమ్మడం. దుర్యోధనుడు నమ్మితే తప్ప యుద్ధానికి రాడు. యుద్ధానికి వస్తే తప్ప దుర్యోధనుడితో వచ్చినటువంటి శత్రువులు, ధర్మాన్ని పాడు చేసే వాళ్ళందరూ పాండవుల చేతిలో చావరు. కాబట్టి యుద్ధానికి వచ్చేట్టు చేయాలంటే కర్ణుడు అటువైపు ఉండేటట్టు చేయాలి. అది దైవశక్తి. కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దుర్వాసో మహర్షి అందుకని ఆవిడికి ఆ ఉపదేశం చేశాడు. అది ఫలించి ఇప్పుడు సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలమొక భూతలంబున బెగడంబయి దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజద్యుతి సవిస్తర లీల వెలుంగుచుండగన్. ఆకాశంలో ఉండేటటువంటి ఆ వెలుగుల లోకం భూమి మీదకు వచ్చిందా అన్నట్లుగా మిరిసిపోతున్నటువంటి సహజమైన కవచంతో, రెండు చెవులకి కుండలములతో మహానుభావుడై
గొప్ప తేజోవంతుడై కర్ణుడు జన్మించాడు. వెంటనే ఆ పిల్లవాడిని చూసుకుని ఆ కుంతి ఏడిచింది. ఏడిచి ఆవిడంది, ఏల ఆ ముని నాకు ఇచ్చే ఈ మంత్రము తన కొడుకు అని ఆ పిల్లాడిని చూడగానే, అబ్బా ఏమి తేజోమూర్తి, కానీ నా కొడుకు అని చెప్పుకోలేను, ఇది నా దౌర్భాగ్యం. నా కొడుకు అని చెప్పుకోలేను, నా కొడుకు కాడు అని విడిచిపెట్టి వెళ్ళిపోలేను. ఎలా? కాబట్టి ఎలా ఆ ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, అసలు దుర్వాసో మహర్షి నాకు ఈ మంత్రం ఎందుకు ఇచ్చినట్టు? ఈ మంత్రశక్తియే ఎరుంగంగా వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నిన్ను తలంచి ప్రీతి ఇనుడును నాకు నేల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్టు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు నెరుగరే జనులు అని ఆవిడంది. అయ్యయ్యయ్యో, నేను ఏదో కష్టపడి భోజనం పెట్టి సపర్య చేస్తే ఇంకొకటి ఇవ్వడం కాదు, దుర్వాసో మహర్షి నాకు ఈ వరం ఇవ్వడం ఏమిటి, ఈ మంత్రం ఇవ్వడం ఏమిటి? ఇచ్చాడు పో. గంగా స్నానానికి వెళ్ళిన దాన్ని సూర్యభగవానుడిని చేసి నమస్కారం చేసి ఇంటికి వెళ్లకుండా ఈ మంత్రం చెప్పి పిల్లాన్ని ఇమ్మంటే మంత్రశక్తిని అవమానించినట్టు అవలా నిజంగా ఇవ్వకపోతే? కాబట్టి నేను ఆ మంత్రం చెప్పి పిల్లాన్ని ఇమ్మన్నాం ఏమిటి? సూర్యభగవానుడు వచ్చి కవచకుండలాలతో ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి తేజోమూర్తిని నాకు పిల్లాడిగా ఇవ్వడం ఏమిటి? ఈ బాలు నెత్తుకొని ఇంటికి చన్న నన్నున్న బంధువులందరూ మనంబున ఏమనరు ఎట్లీ బాలసూర్యని భునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టునని కన్యమనంబులోనన్. ఈ పిల్లాన్నెత్తుకుని ఇంటికెడదామా? అందరూ బంధువులు, తల్లి, తండ్రి అందరూ నింద చేస్తారు, తలెత్తుకు తిరగలేను. ఈ పిల్లాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదామా? వీడు నా కొడుకు అన్న భావన కలగగానే నేను వీడిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. ఎలా? ఇప్పుడు పెద్ద సంకటంలో పడిపోయిన తెల్లవారిపోతోంది. ప్రజలు గంగానది ఒడ్డుకు వస్తారు పనుల మీద. ఏ బట్టలు తుక్కునే వాళ్ళు ఉంటారు, స్నానం చేసేవాళ్ళు ఉంటారు, నీళ్లు పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని హడిలిపోతుంటే మళ్ళీ సూర్యభగవానుడు ఆదుకున్నాడు. రత్నములు, బంగారము పెట్టబడినటువంటి ఒక మందసాన్ని, ఒక అందమైనటువంటి పెట్టె సూర్యభగవానుడు ఆ నది మీద వచ్చేటట్టుగా చేశాడు. ఆ నది మీద పెట్టె వచ్చింది. కుంతి విడిచిపెట్టలేక ఎవరైనా చూసేస్తారేమోనన్న తొందరలో ఇంకొక్క మాట చూసి కూడా ముద్దు పెట్టుకోలేక ఆ పిల్లవాడిని రత్నాలతో బంగారంతో ఉన్నటువంటి ఆ పెట్టెలో పెట్టి మూత పెట్టి గంగానదీ ప్రవాహంలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టడం అంటే పెట్టెలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ఆవిడ మనసులో ఈ ఘాటు ఉండిపోయిందా లేదా? ఏమై ఉంటాడో అంతటి తేజోమూర్తి, నా కొడుకు ఎక్కడ పెరుగుతున్నాడో అన్న బాధ ఉండిపోయింది. ఇప్పుడు ఈ బాధ ఎలా తీరుతుంది? ఇన్ని గుణాల ఉన్న కుంతి ఒక గొప్ప వ్యక్తికి భార్య అయి ఈ మాట ఇలాంటి ఇబ్బంది లేకుండా భర్త వలన ఓ కొడుకునికి అందనుకోండి, అమ్మయ్య అప్పుడు కొడుకును వదిలేసుకున్నాను, ఇప్పుడు ఓ కొడుకు పుట్టాడని సంతోషంగా పిల్లాన్ని ఎత్తుకుని ఆడుకుని ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఒక భర్త యొక్క అనునయం చేత మర్చిపోతుంది కదండి. అందుకని ఆవిడ ఖేదంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ పెట్టె ఘనభుజుండు రాధయను దాని పతి ఒక్క సూతుడరుదించి చూచి రత్నపుంజ భరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొనుచు వచ్చి. సూతుడు అంటే రథాన్ని నడిపేటటువంటి వాడు. ఆయన ఎందుకో ఆ నది ఒడ్డుకు వచ్చాడు. ఆ నీటి మీద వెళ్ళిపోతుంది ఆ పెట్టె. లోపల పడుకున్నటువంటి కర్ణుడి తేజస్సు చేత, బంగారము రత్నముల చేత పెట్టె కాంతులను వెదజల్లుతోంది. ఆ పెట్టెని చూసి ఆశ్చర్యపోయి అతను ఆ నదిలోకి వెళ్ళి ఆ పెట్టెని తీసుకొచ్చి పెట్టె మూత తీసి చూస్తే లోపల బంగారు రత్నాలు పిల్లవాడు కనబడ్డారు. తన భార్యకు రాధకు ఇచ్చిన అదియును గరము సంతసిల్లి కుమారుంగని చన్నులు సేపి ముదంబున వినిచెను సుహృదులెట్టి పుణ్యమో అనగన్. ఆ తల్లి ఆ రాధ అనబడేటటువంటిది ఈ సూతుని యొక్క భార్య. ఆయన ఈ పెట్టెలో దొరికినటువంటి పిల్లాన్ని పట్టుకెళ్ళి తన భార్య అయిన రాధ చేతికిచ్చాడు. ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకుని, ఎంత సంతోషమో, నా అదృష్టం, నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు, సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడు నాకు దొరికి ఆ కారణం చేత నాకు పుట్టిన పిల్లవాడితో సమానమయ్యాడని పొంగిపోయి మాతృత్వం పెళ్ళుపుకగా ఆమె ఆ పిల్లవాడికి స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి పోషిస్తోంది.
కాబట్టి కర్ణుడు పుట్టినది కుంతికి, పెరుగుతున్నది సూతపుత్రుడిగా పెరుగుతున్నాడు అక్కడ. ఆ కుంతీదేవి ఎన్ని గొప్ప గుణములతో కూడినదంటే, ఎదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభితర్పిత ముని విప్ర జనాశ్రీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత దామరసేక్షణ దాల్మియందు పృథివి పోనిలదాని పృథ అను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పరనరేంద్ర పరిభావి పాండు భూపరుడు పేర్మితో వివాహమయ్యే. ఆ కుంతీదేవి ఆ పాలసముద్రంలో పుట్టినటువంటి చంద్రుడు ఎటువంటి వాడో ఆమె అంత అందమైనటువంటిది, గొప్ప కాంతి కలిగినది, నిత్యము అతిథులకు అన్నం పెట్టడంలో చాలా సంతోషమును పొందేటటువంటి వ్యక్తి, ఎందరో బ్రాహ్మణుల చేత ప్రతిరోజు ఆశీర్వచనములు పొందిన తల్లి, వినయము, అభిమానము, వివేకము, సౌజన్యము మొదలైనటువంటి గొప్ప గుణములు కలిగినటువంటిది, పరమ పాతివ్రత్యము కలిగినటువంటిది, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటిది, ఓర్పు యందు భూదేవి లాంటిది, ప్రధానబడేటటువంటి ఈ కుంతిని స్వయంవరంలో పాండురాజు గారు గెలుచుకుని తనకి భార్యగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కుంతి మనస్సుకి కలిగినటువంటి గాయము కొంత ఉపశాంతి పొందినది. ఎందుకని? మహానుభావుడైనటువంటి పాండురాజుకి భార్య అయింది. ఆయనే సామాన్యుడు కాడు. పాండురాజు ఇటువంటి వాడు అన్నది మీరు ఇందాకనే విన్నారు. వేదాంగములు చదువుకున్నవాడు, శాస్త్రములు చదువుకున్నవాడు, ధర్మములు తెలుసున్నవాడు, గుణములకు నిలయమైనటువంటి వాడు, కత్తి, ధనస్సు, ఈటే మొదలైనటువంటి పట్టుకోవడంలో నిపుణుడైన వాడు, ఏనుగుల్ని గుర్రాల్ని లొంగ తీసుకుని అధిరోహించి తిరగగలిగినటువంటి వాడు, పెద్ద పొడుగైన శరీరం ఉన్నవాడు, పెద్ద పెద్ద బాహువులున్నవాడు, గొప్ప కాంతి కలిగినటువంటి వాడు, మత్సలేని తెల్లని ఆ మంచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు, ఇటువంటి వాడు నా వంశంలో పుట్టాడు, ఎంత గొప్ప కీర్తి తీసుకొస్తాడో అని గాంగేయుడైన భీష్ముని యొక్క ఆనందమునకు కారణమైన వాడు. అటువంటి పాండురాజుకు భార్య కావడం చేత ఆవిడ ఎంతో సంతోషాన్ని పొందింది. కానీ కష్టము, సుఖము, సంతోషము, వెంటనే పరివేదన, ఇవి ఎలా ఉంటాయో చూడండి. ఇన్ని గుణములు కలిగింది, ఇంత అందగత్తే భార్య అయి ఉంటే పాండురాజు గారి భార్యని నేనయ్యున్నాను అన్న సంతోషం దేనివల్ల ఉంటుందండి? నా అందం చేత భర్తకి తృప్తి, నా గుణముల చేత భర్తకి తృప్తి, నా పాతివ్రత్యం చేత భర్తకి తృప్తి. కాబట్టి నా భర్తకి ఇంకొక ఆడదాని మీద మనసు ఉండదు. నేను ఇంత గొప్ప స్థితిని పొందానన్ననాడు కదా ఆడదానికి ఎప్పుడూ తృప్తి. ఆడది అలమటించిపోయేది ఎప్పుడంటే తన ఎందేదో లేదన్న భావనతో భర్త గాడి తప్పిపోయాడు అనుకోండి. అరే నా వలన ఏదో లోపం జరిగిందని నా భర్త నాకు కాకుండా వేరొక స్త్రీకి వశుడవుతున్నాడని భార్య ఏడవాలి. కుంతి దగ్గర ఏది లేదని పాండురాజు గారు ఇంకో ఆడదాన్ని కోరుకోవాలి ఇప్పుడు? అలా కోరుకుంటే కుంతి మనసుకి గాయం మళ్ళీ తగిలినట్టే కదా. మీరు ఆ కోణంలో ఆలోచించండి. ఆయన దక్షిణ నాయకత్వాన్ని పక్కన పెట్టండి. కానీ ఆయన మద్రరాజకుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని కుంతి ఉండగానే మాద్రిని చేపట్టాడు. ఏదైనా బాగుంటుందేమో కానీ సవతి వచ్చినా కూడా సంతోషంగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. అది తట్టుకోలేనటువంటి విషయం స్త్రీకి. కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది. అరే నా భర్తకి నేను ఒక్కతనే భార్యని కాను, ఇద్దరు భార్యలు, అందులో పెద్ద భార్యను అని సరిపెట్టుకోవలసి వచ్చింది. అయినా ముందు చెప్పారు కదా నన్నయ్య గారు, ఏది చెప్పినా దూరదృష్టితో చెప్తారు. భూదేవంత ఓర్పు కలిగినది కాబట్టి సర్దుకుని ఓర్పు పట్టి అది కూడా జీర్ణం చేసుకుని ఇద్దరు భార్యల భర్త అని పాండురాజు అనిపించుకుంటే తాను పెద్ద భార్య అనిపించుకుని వీలిపోయింది. సరే, కొంతకాలం జరిగింది. పాండురాజు గారు అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులంగా వించి తనదు కీర్తి విలుంగన్ 4 దిక్కులను గెలిచి
భూపతులందరినీ కూడా గెలిచి గొప్పగా ఆయన జైత్రయాత్ర చేసి అనేకమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు. ఇన్ని తీసుకొచ్చిన పాండురాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి? అన్నగారికి చెప్పకుండా ఏ పని చేయడు. అన్నగారిని గౌరవించకుండా కళ్ళు లేని వాడివి నీకేమొచ్చని తోలనాడడం. నిజానికి ధృతరాష్ట్రుడు తాను ఒక తండ్రి బిడ్డలేమో కానీ ఒక తల్లి బిడ్డలు కారు. ఈయన అంబాలిక కొడుకు, ఆయన అంబిక కొడుకు. ఆయనకి కళ్ళు లేకపోయినా ముందు పుట్టిన ఆయన పెద్దరికానికి మర్యాదనిస్తాడు. ప్రతిదానికి ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకుంటాడు. ప్రతిదానికి ధృతరాష్ట్రునికి చెప్పి గౌరవిస్తాడు. అందుకే మహాభారతంలో ఆ ఉద్యోగ పర్వం మొదలైన చోట్ల చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎన్నడూ ధర్మం తప్పలేదురా, అంతటి బాహుపరాక్రమం ఉండి 4 దిక్కులను జయించగలిగిన వాడై ఇటు పాండురాజు ఇటు భీష్ముడు ఉండగా నేను కళ్ళు లేనివాడినైనా ఇంత వైభవాన్ని పొందానురా, బంగారం అంతా తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి నా చేత అశ్వమేధయాగాలు చేయించాడురా, అంతటి ధర్మాత్ముడు, సింహాసనం ఆయింది, నీకన్నా పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు, రాజ్యం నీకిమ్మని అడిగితే నేను ఎలా ఇప్పించనురా, నాది కాందాన్ని ఏడిచాడు ధృతరాష్ట్రుడు. అంత గొప్పవాడు పాండురాజు, గుణనిధి, మహానుభావుడు. అటువంటి పాండురాజు వినుతయశుండు పాండు నృపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపున గొనువొచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మి వారని విభవంబుతోడ ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్ దనిసన భూసురేషులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్. ఆ పాండురాజు గారు వెళ్ళి దశ దిశలను గెలిచి 4 దిక్కులను గెలిచి ఆయన తెచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాశులతో 100 అశ్వమేధయాగములు చేశాడు ధృతరాష్ట్రుడు. అంటే ఎంత భాతృభక్తి కలిగినటువంటి వాడో మహానుభావుడు పాండురాజు. మీరు ఆలోచించండి, ఆ పాండురాజుని మండితగుణ సంపదనధికుండగుచున్ పూరు భరత కురుపతులకు తుల్యుండై వంశకరుండగు పాండు మహీషుడని బుధ సభలో తను పొగడగన్. ఆయనని ఇతను పూరుడితో, భరతుడితో, కురుమహారాజు గారితో సమానుడవుతాడు. అటు సత్యవతీదేవికి, ఇటు అంబికని, అటు అంబాలికని, ఇటు విదురుణ్ణి, అటు ధృతరాష్ట్రుణ్ణి, ఇటు భీష్ముణ్ణి, బ్రాహ్మణుల్ని, కులపెద్దల్ని, పౌరుల్ని, జనపదుల్ని, ఇంతమందిని గౌరవిస్తాడు. ఎంత మహానుభావుడు అని చెప్పి అందరూ ఆయనని గౌరవిస్తుండేవారు. ఆయన కూడా ఆ తెచ్చినటువంటి ధనాన్ని ఎంతగా దానాలు చేశాడంటేట, కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు పాండురాజు చేసినటువంటి దానాల్ని పుచ్చుకొని అపారమైన శ్రీమంతులయ్యారు. అన్ని దానాలు చేశాడు. కానీ ఆయనకి ఒక చిన్న వ్యసనం. ఏమిటా వ్యసనం అంటే, ఆయనకి వేట అంటే అనురక్తి. కాబట్టి 2 భార్యల్ని తీసుకుని వేటకెళ్ళాడు. వేటకెళ్ళి ఆ వేట ఆడడం మొదలుపెట్టాడు. 2 భార్యలతో సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ నేను కథని మలుపు తిప్పి మళ్ళీ భీష్మాచార్యుల వారికి కొంచెం ఇబ్బంది తీసుకొచ్చి ఆయన రాత్రి పడుకోకుండా చేయడం కన్నా ఆయన ప్రశాంతంగా ఇవాళ ఒక్కరోజు రాత్రి పడుకొని ఇట్టేటట్టు చేస్తే కనీసం పాపం మనమైనా ఆయన ఒక్కరోజు మర్యాదగా పడుకొని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ వేటకి వెళ్ళిన తరువాత ఎంత చిత్రంగా కథ తిరిగిపోయిందో. ఇప్పటి వరకు ఎక్కడైనా బాధపడడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. పాండురాజుకి 2 భార్యలు, భీష్ముడి కళ్ళల్లోంచి చూడండి, పాండురాజుకి 2 భార్యలు, సరే పెద్ద ఆయనకి ధృతరాష్ట్రుడికి 111 మంది భార్యలు, ఎలాగో ఆవిడికి గాంధారికి 101 సంతానం కలుగుతుంది. పాండురాజు ఇంత తేజోవంతుడు, తాను పెద్దవాడినైనా అంతటి పరాక్రమవంతుడు. పాండురాజు అంతటి యశస్శాలి, అంతటి గొప్ప పరాక్రమవంతుడు. ఇప్పుడు సింహాసనానికి 2 కాపు కాస్తున్నాం. కాబట్టి ఇంకా ఇలా కన్నెత్తి చూడగలిగినటువంటి శత్రురాజు లోకంలో లేడు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా జీవితం గడిచిపోతోంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మళ్ళీ అంతఃపురంలో సత్యవతీదేవి, అంబాలిక, అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, ఆయన భార్యలు, అంబాలిక, ఆవిడ కొడుకు పాండురాజు, ఆవిడ పిల్లలు, ధర్మం చెప్పేటటువంటి మహానుభావుడు, పరాక్రమవంతుడు విదురుడు, పెద్దవాడు భీష్మాచార్యులు, ఇంత సంతోషంతో మళ్ళీ అంతఃపురం అంతా కోలాహలంగా, ప్రజలందరూ సంతృప్తిగా, కురురాజ్యమంతా ఆనందంతో ఉన్నది అన్న మంగళవాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు ఎలా కథ మలుపు తిరుగుతుందో రేపు చూద్దాం.
మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.